అలాగే ఉత్తరం వచ్చేసరికి మళ్ళీ 3 ప్లేస్ చెప్పింది. N3, N4, N5 3 మన ముఖ్య బల్లాడ సోమ 3 చెప్పింది. 3 ప్లేస్ ఇచ్చింది ఉత్తరంలో. అంటే మీరు సెంటర్‌కి అటు ఇటుగా కూడా మంచిదే అని చెప్పింది ప్రాచీన గ్రంథం. మొత్తం మీద చూసుకున్నట్టయితే మరీ ఇంకా తర్వాత గ్రంథాలు కొన్ని ఇంకొంచెం వ్యత్యాసం చూపించినాయి ఫలితాల్లో. అంటే ఈశాన్య ద్వారా అనగానే తను భయపడక్కర్లేదు. అలాగే మీ ఇంటి షేప్ 20/40 ఉందనుకోండి మీకు E3 అనేది ఈశాన్యంలో ఉంటుంది. E2 వచ్చేస్తుంది మీకు తూర్పు ఈశాన్యంలో. ఇవన్నీ ఇటు జరిగిపోద్ది మీకు. అది మరి రౌండ్ చక్ర వేసుకొని చూసుకోవాలంటే. బాగా సన్నగా ఉన్న గృహాల్లో ఈ గృహం నియర్ టు స్క్వేర్ ఉంటే ఈ 9 భాగాలు చేయడం లాంటి పదాలన్నీ బాగానే వస్తాయి. మీకు రెక్టాంగిల్ షేప్ ఉన్న ఇంకా మరీ సన్నగా ఉన్నట్టయితే మనం రౌండ్ చక్రం వేసుకుని ఆ ప్లేస్లు చూసుకోవాలి. ఏది మంచి ప్లేస్ అనేది. అంతే తప్ప మరీ చిన్నదాన్ని కూడా మీరు 9 భాగాలు ఎటు చేస్తాం, పొడవును కూడా 9 చేస్తాం అంటే అవి కరెక్ట్గా రావు. అది ఆధునిక కాలం మనం పాటిస్తున్న విధానం. మరీ దిక్కులు తిరిగినా సన్న బిల్డింగుల్లో రౌండ్ చక్రం వేసుకుని చూసుకోవాలి ఎన్ని డిగ్రీలు తిరిగింది, లేదంటే ఆ షేప్ని బట్టి. ఈ ప్రాచీన కాలం చెప్పినవన్నీ మీకు నియర్ టు స్క్వేర్ ఉన్న బిల్డింగులు కరెక్ట్గా సరిపోతాయి.